అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మాకు తెలిసిన అక్క నాకు కాల్ చేసి ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా మజ్జిగ పులుసు చేసి చూడు, చాలా బాగుంటుందని చెప్పింది. సరేలే అనేసి దానికి కావాల్సినది 2 ప్యాకెట్ల పెరుగు తీసుకున్నాను. ఒక మిక్సీ గిన్నెలో 4 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, 3 తెల్లగడ్డ పాయలు అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. అంతేకాదు ఒక చిన్న ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయల పేస్టు, కొంచెం ఉద్దిబాళ్ళు, అన్నీ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఈ మజ్జిగ పులుసులో కలిపేసుకున్నాను. శనగపిండి ఆప్షనల్ అండి. శనగపిండి 2 స్పూన్లు మెత్తగా ఉండలు లేకుండా వేసి ఈ మజ్జిగ పులుసులో వేసి కొంచెం బాగా మరగపెట్టిన తర్వాత దించేసుకోవడమే. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా, నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది. ఈ వంట అయితే రాజేశ్వరి అక్కకి అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ.